జేఎన్టీహెచ్ బీటెక్ మెకానికల్ 2-1లో మిగిలిన ఒకే ఒక సబ్జెక్ట్కి చెప్పడానికి థర్మోడైనమిక్స్. సో ఆల్ ఇన్ వన్లో షార్ట్ క్వశ్చన్స్ కీవర్డ్స్, ఎస్ఏ క్వశ్చన్స్ కీవర్డ్స్, ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది R22 వాళ్ళని బేస్ చేసుకుని చెప్పడం జరిగింది. సో ప్లేలిస్ట్ అంతా చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాడు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ అండ్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే కీవర్డ్స్ చూద్దాం. సో ఫస్ట్ కీవర్డ్ సమరైజ్తో స్టార్ట్ అవుతుంది షార్ట్స్లో. ఆ తర్వాత వాట్ అండ్ గివ్, ఆ తర్వాత టెల్, ఆ తర్వాత ఇల్లస్ట్రేట్, ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ లిస్ట్, ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్, వెరీ ఇంపార్టెంట్. సో సమ్మరైజు, ఎక్స్ప్లెయిన్, లిస్టు వెరీ ఇంపార్టెంట్ అండి షార్ట్స్లో. ఇక ఆ తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే ఎస్ఏ క్వశ్చన్స్లో ఫస్ట్ది వచ్చేసరికి డిస్టింగ్విష్, తర్వాత ఎగ్జామిన్, ఆ తర్వాత డిస్కస్, ఆ తర్వాత క్యాలిక్యులేట్, ఆ తర్వాత ఎస్టాబ్లిష్, ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ డిటర్మిన్, ప్రాబ్లమ్స్ అనేవి. సో ఆ తర్వాత డెడ్యూస్, ఆ తర్వాత కంక్లూడ్, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్, ఆ తర్వాత ఫైండ్, ఆ తర్వాత డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్, ఆ తర్వాత ఎన్యూమరేట్, ఆ తర్వాత డెడ్యూస్, ఆ తర్వాత లిస్టు. ఓవరాల్గా షార్ట్ ఎస్ఐస్ కీవర్డ్స్ ఆల్ ఇన్ వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఇవి. ఇక సిలబస్ పరంగా టాపిక్స్ వైజ్ చూసుకుంటే యూనిట్ 1 ఇంట్రడక్షన్, బేసిక్ కాన్సెప్ట్స్. ఇక్కడ వచ్చేసరికి ప్రాబ్లమ్స్, థియరీ ఉంటుందండి. థియరీ కొంచెం పర్లేదు రాయొచ్చు కానండి, ఈ ప్రాబ్లమ్సే కొంచెం టఫ్గా ఉంటుందండి, ఫిజిక్స్ లాగా అనిపిస్తుంది మీకు. అయితే ఈ ఇంట్రడక్షన్, బేసిక్ కాన్సెప్ట్స్లో వచ్చేసరికి కంట్రోల్ వాల్యూమ్ అంటే ఏంటి, లేకపోతే సరౌండింగ్ అంటే ఏంటి, లేకపోతే టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఏమిటి అని చెప్పేసి అడుగుతాడు. వ్యూ పాయింట్స్ మీద కూడా అడుగుతాడండి. ఇక ఆ తర్వాత థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం మీద, ఇక ఆ తర్వాత వచ్చేసరికి రివర్సబిలిటీ మీద, ఇక ఆ తర్వాత క్వాసీ స్టాటిక్ ప్రాసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, అంటే రివర్సిబుల్ ప్రాసెస్కి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక తర్వాత ఎనర్జీ అండ్ స్టేట్ మీద అడుగుతాడు. ఆ తర్వాత పాయింట్ అండ్ పాత్ ఫంక్షన్, ఆ తర్వాత జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వచ్చేసరికి స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్, ఐడియల్ గ్యాస్ స్కేల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక యూనిట్ 2 చూసుకుంటే PMM1లో జౌల్స్ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్, ఇక ఆ తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా కూడా ఇంపార్టెంటే. హీట్ ఇంజిను, హీట్ పంపు, లేకపోతే థర్మల్ రిజర్వాయర్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత కెల్విన్ ప్లాంక్ అండ్ క్లాసియస్ స్టేట్మెంట్స్ ఇంపార్టెంటు. ఆ తర్వాత PMM ఆఫ్ సెకండ్ కైండ్ ఇంపార్టెంటు. ఆ తర్వాత క్లాసిస్ ఇన్ఈక్వాలిటీ ఇంపార్టెంటు. ఆ తర్వాత ఎనర్జీ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మ్యాక్స్వెల్ రిలేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా. ఇక యూనిట్ 3 చూసుకుంటే ప్యూర్ సబ్స్టెన్సెస్లో PVT సర్ఫేసెస్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్తో సహా. PVT సర్ఫేస్ కానీ, TS డయాగ్రాము కానీ, HS డయాగ్రామ్ కానీ ఇస్తాడండి. ఇక మోలియర్ చార్ట్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసరికి వేరియస్ థర్మోడైనమిక్స్ ప్రాసెస్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ మీద. ఇక తర్వాత పర్ఫెక్ట్ గ్యాస్ లాస్లో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్స్, స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్స్ అడుగుతాడు. షార్ట్ క్వశ్చన్స్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. హీట్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ మీద అడుగుతాడు. మళ్ళీ థ్రాటింగ్ అండ్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అది అడుగుతాడు. ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 4 పెద్దదండి. యూనిట్ 4లో వచ్చేసరికి ఏంటంటే ఇందులో డెరివేషన్స్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ మోడల్లో కంప్రెసిబిలిటీ చార్ట్స్, గ్యాస్ టేబుల్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత మిక్సెస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్లో మోల్ ఫ్రాక్షన్, మాస్ ఫ్రిక్షన్, గ్రావిటీమెట్రిక్ అండ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ మీద అడుగుతాడు. ఇక తర్వాత అవగాడ్రోస్ లాస్ అండ్ ఆఫ్ అడిటివ్ వాల్యూమ్స్ ఇస్తాడు. ఇక తర్వాత వచ్చేసరికి మోల్ ఫ్రాక్షన్, వాల్యూమ్ ఫ్రాక్షన్ అండ్ పార్షియల్ ప్రెషర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక సైకోమెట్రిక్ ప్రాపర్టీస్ మీద ఇస్తాడు. డ్రై బల్బ్ టెంపరేచర్ కానీ, వెట్ బల్బ్ టెంపరేచర్ కానీ, డ్యూ పాయింట్ టెంపరేచర్ కానీ అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత స్పెసిఫిక్ హ్యూమిడిటీ క్యాలిక్యులేషన్స్, క్యారియర్స్ ఈక్వేషను, సైకోమెట్రిక్ చార్టు, వీటి మీద
ఇస్తాడు. ఇక ఆ తర్వాత లాస్ట్ యూనిట్ పవర్ సైకిల్స్లో వచ్చేసరికి ఎరిక్సన్ సైకిల్ మీద ఇస్తాడండి, స్టెర్లింగ్ సైకిల్ మీద ఇస్తాడండి. ఇక తర్వాత పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ మీద ఇస్తాడండి. వాట్ ఈస్ థర్మల్ ఎఫిషియన్సీ అని ఇస్తాడండి. ఇక మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ కనుక్కోమని చెప్పిస్తాడండి. అంతవరకు ఇక పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత అందుట్లో రిఫ్రిజరేషన్ సైకిల్స్లో వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషను బెల్ కోల్మ్యాన్ సైకిల్ మీద కానీ వేరియస్ కంప్రెషన్ సైకిల్ మీద కానీ ఇస్తాడు. ఇది ఓవరాల్గా. దీంతో అన్ని బ్రాంచ్లు అయిపోయినాయి.